పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కారకం. స్మోకింగ్ is injurious to health and causes cancer. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. Consumption of alcohol is injurious to health. ఒంగోలు. ఇక్కడ విశాలమైన రోడ్లు, పెద్ద పెద్ద హోటల్స్, షాపింగ్ మాల్స్ ఉంటాయి. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించను అని మనం విన్నాం, చదివాం. కానీ ఇక్కడ రోడ్డుకి ఇరువైపులా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఒకప్పుడు గిత్తలు ఫేమస్. టోటల్ వరల్డ్లోనే ఒంగోలు గిత్త అంటే చాలా ఫేమస్. అలాంటిది ఇప్పుడు గిత్తలు కాకుండా సినిమా ఆఫీసులకు ఫేమస్ అయింది. ఒంగోలులో ఒక ఏరియా ఉంది. అక్కడ లైన్కి ఒక సినిమా ఆఫీస్ ఉంటుంది. సో చాలా మంది సినిమాలో ఛాన్సెస్ కోసం ఒంగోలు వస్తుంటారు. అలానే ఒక నలుగురు కుర్రాళ్ళు ఒకరోజు ఖడ్గం సినిమా చూస్తూ రవితేజ లాగా డైరెక్టర్ దగ్గర టాలెంట్ చూపిద్దామని ఒంగోలుకి వచ్చారు. ఇతని పేరు అభిలాష్. ఇతను ఎప్పటికైనా ఎన్టీఆర్కి రీప్లేస్మెంట్ నేనే అని ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక్కడ పైన యాప్రాను చేతిలో గన్ పెట్టుకుని ఉన్నాడు చూశారు. ఇతని పేరు కమల్. ఇతను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్తో నటించాలనేది ఇతని కోరిక. అందుకే అతను సినిమాలో వేసిన గెటప్లని వేసుకుని ఆడిషన్స్కి అటెండ్ అవుతూ ఉంటాడు. ఇక్కడ 6 feet ఉండి ఈగలు దోలుతున్నాడు చూశారు. ఇతని పేరు ఫనీ. ఇతను ఒక డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ఇడిగో వస్తున్నాడే, ఇతనే వెంకటేష్. ఇతనే మన డైరెక్టర్. తీసింది ఒకటేనైనా టాప్ డైరెక్టర్లతో పోటీ పడటం ఇతని నైజం. ఇక్కడ డైలాగ్ వేసారు చూసారా, ఇతని పేరు వంశీ. మహేష్ బాబు ఇమిటేట్ చేస్తూ ఉంటాడు. ఇలా ఈ నలుగురు మన డైరెక్టర్ దగ్గర ఆడిషన్స్కి వచ్చారు. ఈరోజు ఆడియన్స్ ఎంతమంది వచ్చారు? ఎంతమంది వచ్చారు? చాలా మంది వచ్చినట్టున్నారు. అన్ని ఖాళీ పేజీలండి. గబ్బర్ సింగ్, డ్రాగన్ కమల, ఎవరో పిల్లలు. గబ్బర్ సింగ్ అంటే ఎవరా? देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंग. వీడి పేరు వింటే గుండాల గుండెలో ఉన్న గుళ్ళ సౌండింగ్. సార్ ఈడ గబ్బర్ సింగ్ అంటే ఏ ఊరు మంది? లోకల్. ఏమొచ్చు మనకి? తెలుగు. అబ్బా ఓ డైలాగ్ చెప్పు. చెప్తాను చూడు. నాకు కొంచెం తెక్కుంది, కానీ దానికో లెక్క ఉంది. మా ఇంట్లో కుక్క ఉంది, దాని నోట్లో నీ పిక్ ఉంటుంది. కూర్చో, ఎక్కువ చేయకుండా. మరి అది ఏదో కూర్చుంటాం. మరి అన్ని పనులు దొంగ బ్రాకెట్ లో అభియా. ఎవరు రాడు? ఎవరు తెలుసు? వెళ్ళి పిలుచుకురా. నువ్వు దొంగ అయితే నీ గజిని ఎక్కువ చేయకుండా కూర్చో. కూర్చో.
అబ్బా ఇది చాలా బరువు ఉందిరా. మూడోడు పీపీ బ్రాకెట్లో ప్రవీణ్. పీపీ పీపీ అంటే ఏంట్రా? పొట్టి ప్రభాస్. అబ్బో పిలిచిరా. వచ్చేవాళ్ళకి మాత్రం బాగా ఇతని పేరు ప్రవీణ్. ఇతడు చూడటానికి 5 అడుగులే ఉన్నా ప్రభాస్లా ఉంటానని ఫీల్ అవుతూ ఉంటాడు. సినిమాలో ప్రభాస్ అనుకుంటున్నావా? ఏమొచ్చిరా నీకు? చూడండి వేరే వింతగా ఉంది. మా 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 మహేష్ మహేష్ అంటే స్వీట్ ఉంటాడు, తెల్లగా మిల్క్ బాయ్ లా ఉంటాడు, అతనేనండి. చలి చలి చలియా చెదిరిన కలయా. మహేష్ అంటే మహేష్ ఏమో మిల్క్ బాయ్ లా ఉంటాడు, నువ్వేంట్రా కౌ బాయ్ లా ఉంటావు. చాలా ఏంటో ఏమొచ్చిరా నీకు? ఏది గ్యారంటీ ఎగ్జామ్ ఇందాక నువ్వేగా లేట్గా వచ్చింది, ఇప్పుడు వచ్చాము కదా, పర్ఫార్మెన్స్ చేసాము కదా. ఇలా ఈ నలుగురిని డైరెక్టర్ ఏం చేశాడనేది సినిమా పిక్చర్లో ద్వితీయ పరంలో చూడండి.